సో హలో ఎనిమి వీప్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో టుడే మన వీడియోలో నరుటో సిరీస్ లో ఉన్న సుసానోస్ ని వీకెస్ట్ టు స్ట్రాంగెస్ట్ ర్యాంక్ చేద్దాము. ఈ వీడియో జస్ట్ స్ట్రెంత్ గురించి మాత్రం కాదు, ఒక బ్యాటిల్ లో ఎంత యూస్ఫుల్ గా ఉంటాయి అండ్ వాటికి ఎలాంటి ఎబిలిటీస్ ఉన్నాయి, సో ఓవరాల్ గా వీకెస్ట్ టు స్ట్రాంగెస్ట్ అనమాట. అండ్ మనం యూజ్ చేసేది కంప్లీట్ సుసానోస్, హ్యూమనాయిడ్ ఆర్ స్కెలిటన్ ఫార్మ్స్ మాత్రం కాదు. సో మీకు వీడియో కానీ నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సజెషన్స్ కమెంట్ చేయడం మర్చిపోకండి. సో ఇంకా వీడియోలోకి వెళ్తే 7th ప్లేస్ లో షీసీ ఉచిహా. తన సుసానో మనకి నరుటో సిరీస్ లోనే వీకెస్ట్ సుసానో. హైట్ లో కూడా మిగతా వాటితో కంపేర్ చేస్తే చిన్నగా ఉంటుంది అండ్ ఇది లైట్ గ్రీన్ కలర్ లో ఉంటుంది. హ్యూసీ సుసానో నిజానికి ఒక ఫిల్లర్, అంటే ఓన్లీ యానిమేలో మాత్రమే చూపించారు. తన 2 మాంగిక్యూ షారింగాన్స్ ని ఆల్రెడీ అవేకన్ చేస్తుంటాడు. ఓన్లీ ఒక్క మాంగిక్యూ షారింగాన్ ఉన్నప్పుడే తన సుసానోని యాక్టివేట్ చేస్తాడు. అది ఒక గ్రేట్ ఫీట్. అండ్ తన సుసానో మరీ అంత పవర్ఫుల్ గా ఉండదు, బట్ దాన్ని యూజ్ చేసి చాక్రా, స్పియర్స్ అండ్ బ్లేడ్స్ ని యూజ్ చేయొచ్చు. ఇవి నార్మల్ గా ప్రతి సుసానోకి ఉంటాయనుకోండి. తన సుసానోకి యూనిక్ ఎబిలిటీస్ అంటూ ఏముండవు, అందుకనే నేను 7th ప్లేస్ లో పెట్టాను. తన సుసానో మెయిన్లీ స్పీడ్ మీద బేస్ అయి ఉంటుందంటే. అండ్ తర్వాత ఇంద్రా సుసానో వచ్చి పర్పుల్ కలర్ లో ఉంటుంది, సేమ్ సాస్కే లాగే. అండ్ ఇది ఒక నాన్ కెనాన్, అంటే మాంగాలో కనిపించలేదు, జస్ట్ యానిమేలో మాత్రమే. ఇంద్రా సుసానో కూడా సేమ్ మాద్రా సుసానో అంత పెద్దగా ఉంటుంది, ఆర్ ఈవెన్ స్లైట్లీ ఇంకా పెద్దగానే ఉండొచ్చు. అండ్ తన సుసానో కూడా నోటబుల్ పవర్స్ అంటూ ఎలాంటివి లేవు. సేమ్ షూసీ లాగే ఆరోస్, ప్రొజెక్టైల్స్, స్పియర్స్ అండ్ ఇంకా బ్లేడ్స్ యూజ్ చేయగలుగుతాడు అంతే. యూనిక్ ఎబిలిటీస్ ఏం చూపించలేదు కాబట్టి నేనైతే 6th ప్లేస్ లో పెట్టాను. అండ్ 5th ప్లేస్ లో మాదరా సుసానో మిగతా సుసానోస్ తో కంపేర్ చేస్తే చాలా పెద్దగా ఉంటుంది అండ్ ఇది డార్క్ బ్లూ కలర్ లో అయితే ఉంటుంది. మాదరా పర్ఫెక్ట్ సుసానో మౌంటైన్స్ కన్నా పెద్దగా ఉంటుంది. ఈవెన్ హషిరామా వుడెన్ గోలెమ్స్ తో కూడా ఈజీగా ఫైట్ చేయగలుగుతాడు. తన సుసానోకి సేమ్ ప్రొజెక్టైల్స్, స్పియర్స్ అండ్ ఇంకా బ్లేడ్స్ ఉంటాయి. వాటితో పాటు తన సుసానోకి 4 హ్యాండ్స్ అయితే ఉంటాయి, ప్లస్ మల్టిపుల్ స్వర్డ్స్ అనమాట. ఇవన్నీ ఒక వార్ లో చాలా యూస్ఫుల్ గా ఉంటాయి. తన 4th గ్రేట్ నింజా వార్ లో సుసానో యూజ్ చేశాక ఎవరు ఏం చేయలేకపోతారు. తన మల్టిపుల్ సుసానోస్ ముందు అసలు ఏం చేయలేకపోతారు. ఈవెన్ నరుటో వీళ్ళెవరు కూడా ఏం చేయలేరు. అండ్ 4th వన్ ఇటాచి. ఫైనలీ తన సుసానో వచ్చేసింది అనమాట. తన సుసానోని మీరు ప్రాబ్లీ 6th ప్లేస్ లో పెడతాను అనుకుని ఉంటారు, బట్ నో, నేను ముందే చెప్పాను కదా పర్ఫెక్ట్ సుసానోస్ ని యూజ్ చేస్తున్నామని. సో ఇటాచి సుసానో కూడా వేరే వాటిలాగా స్పియర్స్, బ్లేడ్స్ అని ప్రొజెక్టైల్స్ యూజ్ చేస్తుంది. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే తన దగ్గర ఉన్న 2 డివైన్ వెపన్స్ అనమాట. యాటా మిర్రర్. ఈ యాటా మిర్రర్ తో ఎలాంటి నింజుట్సు అటాక్స్ నైనా బ్లాక్ చేయొచ్చు. ఈ మిర్రర్ అనేది ఆ అటాక్ ని డైరెక్ట్లీ బ్లాక్ చేయదు. దానికి తగిలిన అటాక్ ఏదైతే ఉందో దాని చాక్రా నేచర్ ని మార్చేసి ఆ అటాక్ ఎందుకు పనికి రాకుండా దాన్ని నలిఫై చేస్తుంది. ఒకవేళ కానీ అటాక్ చాలా స్ట్రాంగ్ గా ఉంటే మిర్రర్ అడాప్ట్ అవడానికి టైం పడుతుందన్నమాట. సో అటాక్ ఎంత స్ట్రాంగ్ గా ఉంటే అడాప్ట్ అయ్యి దాని నేచర్ ని మార్చడానికి అంత టైం పడుతుంది. సో ఆ అటాక్ ఏదైనా కానివ్వండి, ఫిజికల్ ఆర్ మెటాఫిజికల్, అది చాక్రాతో తయారు చేస్తుంటే మాత్రం యాటా మిర్రర్ బ్లాక్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ టోట్స్కా బ్లేడ్. ఇది ఒక స్పిరిచువల్ స్వర్డ్. ఇటాచి సుసానోకి ఉన్న గాడ్ బాటిల్ లో నుంచి లిక్విడ్స్ అయితే బయటపడుతుంటాయి. ఆ పడిన లిక్విడ్స్ అనేవి టోట్స్కా బ్లేడ్ లాగా మారిపోతాయి. అందుకని ఈ స్వర్డ్ ని ఒక బ్యాటిల్ లో ఎవరు కనిపెట్టలేకపోతారు, ఎందుకంటే దానికి ఫిజికల్ ఫామ్ అనేది ఉండదు. ఆ లిక్విడ్స్ నుంచి దానికి ఫిజికల్ ఫామ్ అనేది వస్తుంది. అందుకనే ఓరోచిమారు కూడా ఆ సోడ్ ని కనిపెట్టలేకపోతాడు. ఈ సోడ్ తో ఎవరినైనా స్టాప్ చేయొచ్చు. ఒక్కసారి కానీ వాళ్ళని పొడిస్తే ఇన్ఫినిట్ డ్రీమ్స్ లో అయితే సీల్ చేసేయచ్చు. అక్కడి నుంచి ఇంకా ఎస్కేప్ కూడా అవ్వలేరు. సో ఈ 2 వెపన్స్ అనేవి చాలా యూస్ఫుల్ గా ఉంటాయి. ఒక వార్ లో అయినా లేదా 1-on-1 బ్యాటిల్లో అయినా, సో ఎలాంటి బ్యాటిల్లో అయినా చాలా యూస్ఫుల్ గా ఉంటాయి కాబట్టి నేను దాన్ని 4th ప్లేస్ లో పెట్టాను. అని చెప్పడం మర్చిపోయాను, తన సుసానో వచ్చేసి ఆరెంజ్ కలర్ లో ఉంటుంది. అండ్ తర్వాత సాస్కే సుసానో డార్క్ పర్పుల్ కలర్ లో ఉంటుంది, సేమ్ ఇంద్రా లాగే. అండ్ మిగతా సుసానోస్ కి ఉన్న బేసిక్ ఎబిలిటీస్ ఉంటాయి, బట్ ఇక్కడ అసలైన థింగ్ ఉంది. సాస్కే తన రెనగన్ యూజ్ చేసి తన సుసానోని నెక్స్ట్ లెవెల్ కి తీసుకువెళ్తాడు. తన సుసానో ఎలా ఉంటుందంటే సాస్కే ఒక జైంట్ ఫామ్ లో ఉంటే ఎలా ఉంటాడో అలా ఉంటుంది. సాస్కే ఏ పవర్ యూజ్ చేస్తాడో ప్రతిదీ తన సుసానో కూడా యూజ్ చేస్తుంది. లైట్నింగ్ వేరియంట్ ని ప్రతిదాన్ని యూజ్ చేసింది. అండ్ తర్వాత అమాత్రస్ ఫ్లేమ్స్ అండ్ ఇక ఫ్లేమ్ కంట్రోల్ ప్రతిదాన్ని యూజ్ చేస్తుంది తన సుసానో వచ్చేసి. అండ్ ఇది సేమ్ మాదరా సుసానో అంత డ్యూరబుల్ గా ఉంటుంది అండ్ అది చేసే అటాక్స్ అంత స్ట్రాంగ్ గానే ఉంటుంది. సో డిఫెన్స్ అండ్ ఇంకా అఫెన్స్ ఎబిలిటీస్ పరంగా ఎట్లా చూసుకున్నా కూడా సాస్కే సుసానో చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. అందుకని 3rd ప్లేస్ లో పెట్టాను. అండ్ సెకండ్ వన్ హగురమో. మీరు దీనికోసం చాలా టైం నుంచి వెయిట్ చేసే ఉంటారు. హగురమో సుసానో లైట్ బ్లూ కలర్ లో అయితే ఉంటుంది. ఇది ఫిజికల్ గా నరుటో యానిమేలోనే స్ట్రాంగెస్ట్. 10 టైల్స్ అయితే 1000 మీటర్స్ ఉంటుంది. దానితో ఫైట్ చేయాలంటే అసలు చావే. అలాంటిది హగురమో సుసానో 10 టైల్స్ కి ఈక్వల్ గా ఉంటుంది. అండ్ 10 టైల్స్ కూడా హగురమో సుసానోని ఏం చేయలేకపోతుంది. సో తనకు కూడా మిగతా వాటికి ఉన్నట్టే బ్లేడ్స్, స్పియర్స్ అనక ప్రొజెక్టైల్స్ ఇవి ఉంటాయన్నమాట. అండ్ యూనిక్ ఎబిలిటీస్ మనకి ఎలాంటివి చూపించలేదు. ఒకవేళ మనం కానీ నేరేటివ్లీ మాట్లాడుకున్నామంటే హగురమో సుసానోకి ఉండే యూనిక్ స్కిల్స్ టాప్ టియర్ అంతే. తను వచ్చేసి ఫస్ట్ సేజ్ ఆఫ్ 6 పాత్స్, ఫస్ట్ 10 టైల్స్ జింజురికి తను వచ్చేసి, అండ్ ఫస్ట్ మాంగిక్యూ షారింగన్ యూజర్ అండ్ ఫస్ట్ రెనగన్ యూజర్. తన దగ్గర క్రియేషన్ ఆఫ్ ఆల్ థింగ్స్ ఎబిలిటీ ఉంటుంది. లైఫ్ అండ్ డెత్ ని కూడా తను మ్యానిపులేట్ చేయగలుగుతాడు.
ఇన్ని పవర్స్ ఉన్న వాడి యూనిక్ ఎబిలిటీస్ స్ట్రాంగ్ గా ఉంటాయా లేదా మీరే చెప్పండి. ఒకవేళ మనం కానీ ఇఫ్ అనే విధంగా చూసామంటే హగురమ సుసానో నరుటో యానిమేలోనే స్ట్రాంగెస్ట్ అంతే. అండ్ మన వీడియో టైటిల్ ప్రకారం చూసుకుంటే సెకండ్ ప్లేస్. అండ్ ఫస్ట్ వన్ కకాషి. ఇది తన సుసానోనే కాదు ఒబిటోది, దాన్ని యూజ్ చేసి ఫస్ట్ ప్లేస్ లో అయితే ఉన్నాడు. కకాషి సుసానో కూడా సేమ్ హగురమ లాగే లైట్ బ్లూ కలర్ లో ఉంటుంది. తన సుసానోని టాప్ లో పెట్టడానికి మెయిన్లీ కాము ఎబిలిటీ వల్ల. మీరు అనొచ్చు ఇప్పుడు హగురమో 10 tails తో ఫైట్ చేశాడు, చాలా స్ట్రాంగ్ గా ఉంటుందని. కకాషి ఫైట్ చేయలేదో చెప్పండి. కకాషి ఫైట్ చేసిన 10 tails వచ్చేసి హగురమో ఫైట్ చేసిన దానికన్నా ఇంకా డేంజరస్. దాన్ని టచ్ చేస్తే చాలు వాళ్ళు అక్కడతో చనిపోవాల్సిందే. నరుటో క్లోన్స్ ఒక్కసారి కగుయా 10 tails ఫామ్ కి తగిలాక ఏమయ్యాయో మనం చూసాం ఆల్రెడీ. అలాంటిది కకాషి తన కాము షురికెన్ యూజ్ చేసి ఆ 10 tails ఫామ్ ని డెస్ట్రాయ్ చేస్తాడు. అండ్ అది తను చేసింది జస్ట్ ఆ కాము షురికెన్ తోనే. మనకి గేమ్స్ లో తను కాము లైట్నింగ్ కూడా యూజ్ చేస్తాడు సుసానోతో. అంత పెద్ద కాము లైట్నింగ్ అనేది 10 tails ని ఈజీగా కట్ చేస్తుంది. అండ్ ఇప్పుడు మనం లాజికల్ గా మాట్లాడుకుంటే షురికెన్ అనేది నార్మల్ ఎబిలిటీ అండ్ లైట్నింగ్ అనేది నార్మల్ ఎబిలిటీ. వాటికి కాము ఎబిలిటీ మిక్స్ చేసి సుసానోతో యూజ్ చేశాడు. అలా లాజికల్ గా చూసుకుంటే ఏ ఎబిలిటీకైనా చేయగలుగుతాడు కదా. మీరే చెప్పండి, ఒకసారి ఆలోచించండి. ఒకవేళ తనకని ఫైర్ స్టైల్ యూజ్ చేస్తే దాన్ని సుసానో చేత యూజ్ చేయించగలుగుతాడు, దానికి కాము ఎబిలిటీ మిక్స్ చేసి. సో తన మూవ్ సెట్ లో ఉన్న ప్రతి జుట్సుకి కాము ఎబిలిటీని మిక్స్ చేస్తాడు. అండ్ అది సుసానో యూజ్ చేయగలుగుతుంది. అని చెప్పడం మర్చిపోయాను, సుసానో కూడా ఇంటాజిబిలిటీ ఉంటుంది. ఇది మనం సాకురాని సేవ్ చేసినప్పుడు చూడొచ్చు. కకాషి సుసానో లోపల ఉంటాడు అండ్ అప్పుడు సాకురాని లోపలికి విసిరేస్తే తను ఏం కాకుండా వచ్చేస్తుంది. ఇది ఎలా చెప్తావో అది ప్రతి సుసానోకి ఉంటుంది కదా అంటే, మనం మళ్ళీ కగుయా ఫైట్ లో చూసుకుంటే తను ఆల్ కిల్లింగ్ యాష్ బౌన్స్ ని యూజ్ చేస్తుంది. అప్పుడు అవి తగిలి కకాషి సుసానో బ్రేక్ అయిపోతుంది. సో దాన్ని బట్టి ఏమని అర్థం, కకాషి అక్కడ ఇంటాజిబిలిటీ ఆఫ్ చేస్తున్నాడు. సో ఇలాంటి ఓవర్ పవర్ ఎబిలిటీస్ ఉన్నాయి కాబట్టి నేను దాన్ని ఫస్ట్ ప్లేస్ లో పెట్టాను. అండ్ ఇప్పుడు మీ మైండ్ లో ఉన్న ర్యాంకింగ్స్ కూడా చెప్తాను వినండి. షూసి, ఇటాచి, కకాషి, ఇంద్ర, మాదరా, సాస్కే అండ్ హగురమో. ఎందుకంటే ఇవి మోస్ట్ పాపులర్ అనమాట. ఎక్కడ గూగుల్లో లేదా యూట్యూబ్ లో చూసినా ఇలానే ఉంటాయి ర్యాంకింగ్స్. అక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఏది స్ట్రాంగర్ అనే ఆస్పెక్ట్ ఒక్కటే, జస్ట్ ఫిజికల్ గా ఏది పవర్ఫుల్. నేను ఇంతకు ముందు కూడా చెప్పున్నాను హగురమోది ఫిజికల్ గా స్ట్రాంగెస్ట్ సుసానో అని. అండ్ మన వీడియో టైటిల్ ఏంటి, ఓవరాల్ గా పవర్స్ అండ్ ఎబిలిటీస్ ని బేస్ చేసుకుని ఏది బెస్ట్ సుసానో. అంటే ఇలాగ ఓన్లీ ఫిజికల్ కేటగిరీ మీదే ర్యాంకింగ్స్ ఎందుకు, ఓవరాల్ గా చేస్తే బాగుంటుంది కదా అని అయితే నేను అనుకుని ఈ ర్యాంకింగ్స్ చెప్పాను. వాటిలో ఏమైనా మిస్టేక్స్ ఉంటే కరెక్ట్ చేయండి. అండ్ ఇంకా ఎక్కువ స్టేట్మెంట్స్ కావాలన్నా కమెంట్ చేయండి, నేనైతే రిప్లై ఇస్తాను. అండ్ వీడియో కానీ నచ్చుంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఇంకోటి చెప్తున్నాను, ఇప్పుడు ఇలా సుసానోస్ ని ర్యాంక్ చేశాం కదా, ఇలాగా మనం వేరే యానిమేస్ లేదా నరుటో యానిమే మీద ఉంటాయి కదా ర్యాంకింగ్స్ అనేవి. ఫర్ ఎగ్జాంపుల్ టాప్ 5 షారింగాన్స్ ఇలాగ ఉంటాయి కదా. సో అలాంటి ఐడియాస్ మీ దగ్గర కానీ ఉంటే కమెంట్ చేయండి. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. పీస్.